పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు శివారు ఉప్పుటేరు వద్ద మందపాడు రోడ్డులో ఇటీవల గుర్తు తెలియని మహిళ మృతదేహంపై ఆకివీడు పోలీసులు దర్యాప్తు చేపట్టి మృతదేహం యొక్క వివరాలను సేకరించారు. ఆమె భీమవరం చెందిన ఉప్పాడ దేవిగా గుర్తించారు. తన భర్త నారాయణరావు హత్య చేసినట్లు విచారణలో తేలింది. అతి తక్కువ సమయంలోనే కేసును శోధించిన పోలీసులను అడిషనల్ ఎస్పీ డి విశ్వనాథ్ సిబ్బందిని అభినందించారు. ఈరోజు ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నందు పత్రికా సమావేశంలో కేసు వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రఘువీర్ విష్ణు, సిఐ కాళీచరణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆకివీడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 15, 2026 సంవత్సరం ఉదయం ఆకివీడు పోలీసు వారికి సమాచారం రావడం జరిగింది. ఉప్పుటేరు బ్రిడ్జ్ దగ్గర భీమవరం పరిసర ప్రాంతాలు ఉప్పుటేరు దగ్గర కిక్కిస పొదల్లో ఒక గుర్తు తెలియని మహిళ శవం ఉందని చెప్పి పోలీసులకు సమాచారం రావడం జరిగింది. సమాచారం వచ్చిన వెంటనే పోలీసు వారు డాగ్ స్క్వాడు, క్లూస్ టీము, ఫింగర్ ప్రింట్స్ టీము వీటన్నిటిని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ మహిళ ఐడెంటిటీ ఎవరనేది తెలియలేదు. అలాగే గొంతు మీద నులిమిన చేతితో నిలిమిన గుర్తులు ఉన్నాయి. వెంటనే ఈ విషయాన్ని గౌరవ ఎస్పీ గారికి తెలియచేయడం జరిగింది. ఎస్పీ గారి ఆధ్వర్యంలో 6 టీములు ఏర్పరచడం జరిగింది. ఉండి ఎస్ఐ మల్లికార్జునరావు, కాళ్ళ ఎస్ఐ గణేష్ కుమార్, అలాగే ఆకివీడు ఎస్ఐ శుభశేఖర్, ఆకివీడు సిఐ కాళీచరణ్, భీమవరం 2 టౌన్ సిఐ మురళి, అట్లాగే భీమవరం రూరల్ సిఐ జగదీష్ ఆధ్వర్యంలో ఒక 6 టీములు ఏర్పరిచి 6 టీములు కూడా ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్నటువంటి అమలాపురం, అలాగే అమలాపురం కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా జిల్లా, భీమవరం జిల్లాలో మొత్తం ఉమెన్ మిస్సింగ్ కేసులు సమాచారాన్ని తీసుకొని, అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఒక నెల నుంచి మిస్ అయ్యారేమని అవన్నీ కూడా గమనించడం జరిగింది. అలాగే ఈ శవం దొరికిన ప్రదేశంలో ఒక 5 ప్లేసుల్లో కైకలూరు, దుంపగడప, భీమవరం, తాడినాడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్లన్నీ 14వ తారీఖు రాత్రి నుంచి 15వ తారీఖు ఉదయం వరకు సుమారు 9 గంటల పాటు మొత్తం ఈ ఫుటేజ్ అంతా కూడా పరిశీలించడం జరిగింది. అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో గల 745 సీసీ కెమెరాలు కూడా అన్నీ అబ్జర్వ్ చేశాము. తర్వాత ఈ సమాచారాన్ని మొత్తం సోషల్ మీడియా, అలాగే పత్రికా మిత్రులు వీళ్ళందరి ద్వారా కూడా జిఎంఎస్కి మహిళా పోలీసులు, ఆశా వర్కర్లు, అలాగే ఈ ఫింగర్ ప్రింట్స్ సంబంధించి మిగిలిన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా అందజేయడం జరిగింది. తర్వాత ఈ సమాచారాన్ని మొత్తం మీడియా ద్వారా ఒక 3 రోజుల పాటు ప్రచారం చేసిన తర్వాత 3వ రోజు పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది ప్రభుత్వ వైద్యుల సమక్షంలో. ఈ పోస్ట్ మార్టంలో ఈ ఎడమ కాలి ఫీమర్ దగ్గర ఈమెకి ఇంప్లాంట్స్ ఉండడం గమనించింది. తర్వాత ఈ ఇంప్లాంట్స్ చూస్తే ఇవి బొంబాయి కంపెనీకి సంబంధించినవి. ఈ బొంబాయి కంపెనీకి ఒక లెటర్ పెట్టి గౌరవ ఎస్పీ గారి ద్వారా ముంబై కంపెనీకి లెటర్ పెట్టి తర్వాత ఆ సీరియల్ నెంబర్ ఎక్కడ ఎవరు వాడారని మేము పరిశీలించడం జరిగింది. హైదరాబాద్కు సంబంధించి సుశీల్ హాస్పిటల్లో ఈ ఇంప్లాంట్స్ ఒక స్త్రీకి అమర్చినట్టు జరిగింది. ఆమె పేరు వచ్చేసి 2023లో ఈ మృతురాలు ఒక యాక్సిడెంట్లో హైదరాబాద్ సమీపంలో యాక్సిడెంట్లో గురి కావడంతో వెంటనే ఆమె ఎడమ కాలికి తీవ్రమైన గాయం దగ్గర ఫీమర్ దగ్గర విరిగిపోవడం జరిగింది. దానికి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్లో ఈ సర్జరికల్ ఇంప్లాంట్స్ అనేవి అమర్చడం జరిగింది. తర్వాత దాన్ని బట్టి అక్కడ 1 టౌన్కి సంబంధించినటువంటి ఉప్పాడ దేవి భర్త నారాయణరావుకి సంబంధించింది, ఆమె భర్త నారాయణరావు వాళ్ళకి సంబంధించిందిగా తేలింది. మేము ఇంటికి వెళ్ళి చూస్తే మొత్తం ఇల్లు లాక్ చేయడం జరిగింది. ఆ ముద్దాయి వచ్చి అబ్స్కాండ్ కావడం జరిగింది. తర్వాత నిన్న ఈ ముద్దాయిని అదుపులోకి తీసుకొని ఆకివీడు సిఐ గారు పరిశీలిస్తే అతని విచారణలో తేలింది ఏమిటంటే ఇతను గతంలో చేపల కమిషన్ వ్యాపారం చేసేవాడు. ఇతను అప్పుల పాలై ఉన్నాడు. ఇతనికి ఇతని భార్యకి మధ్య తీవ్రమైన గొడవలు ఉన్నాయి. అలాగే వీళ్ళిద్దరికి మధ్య అనుమానాలు ఉండడము, అలాగే ఇతను అప్పుల పాలు కావడము, ఆమె కూడా ఇతన్ని వేరే స్త్రీలతో అనుబంధం ఉందని చెప్పి అనుమానిస్తూ ఉండడము, ఇట్లా ఈ గృహహింసలు ఈ రకరకాల కారణాల వల్ల వీళ్ళ మధ్య తీవ్ర గొడవలు జరిగినాయి. ఇతను గతంలో 8వ తారీఖు వేరే కారణాల వల్ల ఎక్కడో ఉండి ఒక వారం తర్వాత తిరిగి వచ్చి 14వ తారీఖు 14వ తారీఖు రాత్రి ఇతను మంచం మీద పడుకున్నటువంటి ఇతని భార్యని ఆమె గొంతు నులిమి అతను మర్డర్ చేయడం జరిగింది. తర్వాత ఆమె బాడీని తీసుకొని వైట్ కలర్ సెలేరియో AP 37 CL 1499 అనే కారులో
ఆ బాడీని తీసుకొని ఈ ఉప్పుటేరుకు సమీపం వచ్చేసి ఉప్పుటేరులో వేయడానికి ప్రయత్నించినాడు. కానీ శవం వచ్చేసి ఈ కిక్కిస్ పొదల్లో ఇరుక్కోవడము, అతను ఒక్కడే ఉండడము, ఆ బాడీ తిరిగి తీయడానికి వీలు కాకపోవడంతో అక్కడే వదిలేసి అప్పటి నుంచి పరారయ్యాడనమాట. తర్వాత ఈ క్రైమ్ టీంని ఏర్పరచడము, 6 మంది క్రైమ్ టీము, అలాగే ఈ స్టేషన్కి సంబంధించినటువంటి విజయ్, వాసు, శివ, రత్నం, మహేష్, ఉమా మహేష్, సురేష్, మల్లికార్జునరావు మరియు కాశీ విశ్వనాథ్, ఈ కానిస్టేబుల్ అందరూ కూడా, అలాగే ప్రజలు కూడా మాకు బాగా సహకరించినారు. సోషల్ మీడియాలో మామూలు ఈ జనరల్ డిజిటల్ మీడియాలో కూడా ఈ వీడియోలన్నీ ఈ సంబంధించిన ఫోటోలు కూడా వైడ్గా పబ్లిష్ చేస్తే ఆ ఇల్లు కూడా తొందరగానే ఎక్కువ టైం లేకుండా కనుక్కోవడం జరిగింది. అతి తక్కువ టైంలోనే ఈ మర్డర్ కేసుని చేసినందుకు ఈ టీంని గౌరవ జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. కాబట్టి ఆకివీడు పరిసర ప్రాంతాల్లో కానీ ఏవైనా కానీ ప్రతి ఒక్కరూ కూడా విలువైన ఆస్తులు కాపాడుకోవాలంటే సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకోండి. పోలీసు వారు కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. అలాగే మీరు కూడా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ ఏదైనా మత్తు పదార్థాలు సేవించినా లేదా ఆ ప్రాపర్టీ క్రైమ్స్ చేసే వాళ్ళు ఎవరైనా మీరు గుర్తించినట్లయితే పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళని పట్టుకొని మన ఆకివీడు కానీ భీమవరం పరిసర ప్రాంతాలు కానీ లా అండ్ ఆర్డర్లో ఎటువంటి ఇష్యూలు లేకుండా ప్రశాంతంగా ఉండగలని చెప్పేసి గౌరవ ఎస్పీ తక్కువ సమయంలోనే ఏ నేరము ప్రతి ఒక్క గ్రేవ్ క్రైమ్ని కూడా డిటెక్ట్ చేసి ఆకివీడుని కూడా ప్రశాంతంగా నిలిపేందుకు ఎస్పీ గారు అభినందించడం జరిగింది.